నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థుల మోసపూరిత హామీలను తిప్పికొడుతూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించి సంక్షేమ పాలన కొనసాగేలా దీవించాలి. కడప బహిరంగ సభ ద్వారా ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు. సార్వత్రిక ఎన్నికలు జిల్లాలో స్వేచ్ఛగా ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు. జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కడప పర్యటనలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలి. ప్రజలకు ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి వినతి. లోక్సభ, శాసనసభ సార్వత్రిక ఎన్నికలు జిల్లాలో స్వేచ్ఛగా ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. ఈరోజు కలెక్టరేట్లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం వరకు సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఓటర్లపై ఎలాంటి ప్రభావాలు ఉండరాదనే ఉద్దేశంతోనే ఎన్నికల కమిషన్ పోలింగ్ సమయానికి 48 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ అమలు చేస్తుందన్నారు. అభ్యర్థులు ప్రచారాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారాలు నిలిపివేయాలని చెప్పారు. బల్క్ ఎస్ఎంఎస్లు పంపరాదన్నారు. నియోజకవర్గంలో ఓటర్లు కానివారు తక్షణమే వెళ్లిపోవాలన్నారు. సోషల్ మీడియాలో ఉల్లంఘనలపై నిఘా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. లాడ్జీలు, కళ్యాణ మండపాలు, గెస్ట్ హౌస్లు, కమ్యూనిటీ హాళ్లు తనిఖీ నిర్వహిస్తామన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఒక ప్రాంతంలో 5 కంటే ఎక్కువ గుమికూడడం నిషేధమన్నారు. జిల్లాలో 16,39,066 మంది ఓటర్లు ఉండగా 1963 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలతో కలిపితే పోలింగ్ కేంద్రాల సంఖ్య 2035గా ఉంటుందన్నారు. పోలింగ్ రోజు ఉదయం 5:30 గంటల నుంచి 7 గంటల లోపు మాక్ పోల్ నిర్వహించాలన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగుతుందని వివరించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మీడియా పాస్లు ఉన్న జర్నలిస్టులకు మాత్రమే పోలింగ్ సరళిని పరిశీలించేందుకు అనుమతిస్తామన్నారు. రహస్య ఓటింగ్ పద్ధతికి భంగం కలిగించే విధంగా ఓటింగ్ కంపార్ట్మెంట్లో వీడియోలు, ఫోటోలు తీస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్యూ లైన్లో ఉన్న వారి వీడియోలు, ఫోటోలు తీసుకోవచ్చు కానీ ఎన్నికల సరళి గురించి వారితో చర్చించరాదన్నారు. అభ్యర్థులు ఓటు వేసిన తర్వాత 100 మీటర్ల పరిధి దాటాక మాత్రమే ఎలక్ట్రానిక్ మాధ్యమాలు వీడియో బైట్ అడగవచ్చన్నారు. పోలింగ్ సమయం ముగిసే వరకు బూతుల వద్ద లేదా వెలుపల ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రసారాలు చేయరాదన్నారు. స్టేషన్స్ ఉన్నాయి. వీటిల్లోనే ఒక 14 ఏరియాస్ వేర్ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్కి సపరేట్ బందోబస్తు ప్లాను, వెబ్ కాస్టింగ్ అన్నీ కూడా ఈ లొకేషన్స్లో ఖచ్చితంగా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ జరిగే ప్రక్రియ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా చేయాలి కాబట్టి ఆల్ పొలిటికల్ పార్టీస్తో సుమారు గత డిసెంబర్ నుంచి కూడా ప్రతి బుధవారము జిల్లా కలెక్టరేట్లోని, ప్రతి మంగళవారము అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోని మొత్తం సుమారు 43 డిస్ట్రిక్ట్ పొలిటికల్ పార్టీ మీటింగ్స్, 234 వరకు 6వ లెవెల్ మీటింగ్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీంతోపాటు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ మనకి ఏవైతే ఎవరెవరు ఓటు ఎక్కడైతే ఉందనే దాంట్లో డిస్ట్రిబ్యూషన్ కూడా మే 1వ తారీఖున మొదలు పెట్టడం జరిగింది. దీంతోపాటు ఓటర్ గైడ్ అనే ఒక 2 పేజీల క్లుప్తంగా పోలింగ్ బూత్కి లోపలికి వెళ్ళిన తర్వాత ఏ ప్రక్రియ పాటించాలన్నట్టు ఎలక్షన్ కమిషనే ఒక ఓటర్ గైడ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఓటర్ గైడ్ ప్రతి ఇంటికి ఒక కాపీ అందజేయడానికి అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసుకుని నిన్న నైట్ క్లోజ్ చేసుకోవడం జరిగింది. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా సుమారు మనకి ఆల్మోస్ట్ 98% వరకు అయింది. ఇంకా నిన్నటితో క్లోజ్ చేసుకోవడం జరిగింది. బట్ 98% వీ విల్ బీ ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ దోస్ థింగ్స్. తర్వాత ఎపిక్ మనకున్న అన్నింటిలో కూడా ఎపిక్ స్టేటస్ కూడా కొత్తగా నమోదైన ఫామ్ 6, 7 ఏదైతే ఎస్ఎస్ఆర్ నుంచి వచ్చినాయో సుమారు 3,04,000 వరకు ఎపిక్స్ అన్నీ కూడా ఓన్లీ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా, ఫిజికల్గా కాదు. ఈ 3,04,000లో ఓన్లీ 2,000 వరకే బిఎల్ఓల ద్వారా ఇప్పించాము. చిన్న టెక్నికల్ ఇష్యూ పోస్టల్ డిపార్ట్మెంట్ వచ్చింది మొన్న. మిగిలిన 3,02,000 కూడా త్రూ పోస్ట్ ఎవరికైతే ఓటు ఇంటి ఉంటుందో అక్కడి వరకు పంపించడం జరిగింది. ఇప్పుడు పోలింగ్ స్టాఫ్ వరకు చూసుకుంటే సుమారు 115% పిఓలు, ఏపీఓలు, ఓపీఓలు అందరికీ 2 దఫాల ట్రైనింగ్,
కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రేపు మే 12వ తారీఖున పొద్దున్న 7 గంటలకల్లా మనం డిసైడ్ చేసిన డిస్పాచ్ అండ్ రిసెప్షన్ సెంటర్స్కి వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇందాక మీకు చెప్పినట్టు 527 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అయినా ఇవన్నీ కూడా సుమారు 338 లొకేషన్స్లోనే ఉన్నాయి. సో లెక్క ప్రకారం మనం 338, 340 వరకు మనం మైక్రో అబ్జర్వర్స్ని పెట్టుకుంటే సరిపోతుంది. కానీ మన జిల్లాలో కొంచెం అవైలబిలిటీ ఆఫ్ మైక్రో అబ్జర్వర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అబ్జర్వర్స్ అందరితో కూడా మాట్లాడి సుమారు ఆల్మోస్ట్ 600 మంది వరకు మైక్రో అబ్జర్వర్స్ డిప్లాయ్మెంట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. దీంతోపాటు మన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే ఇప్పుడు అందరూ పోస్టల్ బ్యాలెట్ మన 5వ తారీఖున ఏదైతే ఎంప్లాయీస్కి కానీ 6th పోలీస్కి ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ హోమ్ ఓటింగ్ కూడా చేయడం జరిగిందో పోస్టల్ బ్యాలెట్లో మనకి సుమారు 20,537 మనకి పోస్టల్ బ్యాలెట్ కనుక నిర్ణీతమైతే ఐ థింక్ చుట్టుపక్కల జిల్లాలో హైయెస్ట్ సుమారు 96.44% మనకి కంప్లీట్గా పోస్టల్ బ్యాలెట్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ జరిగింది. అలాగే బయట జిల్లాలకు కూడా మనం పోస్టల్ బ్యాలెట్ ఇచ్చాము. సుమారు ఒక 2,000 వరకు ఇస్తే అక్కడ 67% పోలింగ్ జరిగింది. అంటే 1,300 వరకు పక్క జిల్లాలో ఓటింగ్ జరిగింది. సో సుమారు ఐ షుడ్ ప్లేస్ ఆన్ రికార్డ్ ఆల్ ఆర్ఓస్ కానీ పోలింగ్ స్టాఫ్ కానీ పోస్టల్ బ్యాలెట్ వరకు చాలా మంచి ఏర్పాట్లు చేసి మంచి ఫెసిలిటీస్ అందరికీ అందజేశారు. దీనికి ఎంప్లాయీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీంతోపాటు ఇప్పుడు మనకి 2035 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఆల్ హ్యాస్ టు బి కవర్డ్ బై వీడియోగ్రఫీ ఆర్ వెబ్కాస్టింగ్. సుమారు మనకి హయ్యెస్ట్ నెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన పోలీస్ అబ్జర్వర్ గారు కూడా వచ్చిన తర్వాత మినిమం 60% ఖచ్చితంగా వెబ్కాస్టింగ్ పెట్టండి. ప్రతి వెబ్కాస్టింగ్ అంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో లోపల ఒకటి బయట ఒకటి సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. సుమారు మనకి 1,221 పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగు, 742 చోట్ల వీడియోగ్రఫీ పెట్టడం జరుగుతుంది. సో ఆల్ పోలింగ్ స్టేషన్స్లో ఖచ్చితంగా వీడియోగ్రఫీ ఆర్ వెబ్కాస్టింగ్ విల్ బి డెఫినెట్లీ బి టేకెన్ కేర్ ఆఫ్. రిగార్డింగ్ మనకి సి విజిల్ కంప్లైంట్స్ ఆల్మోస్ట్ 771 వస్తే అన్ని సార్ట్అవుట్ చేశాం. ఇందులో 322 వరకు జెన్యూన్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సీజర్స్ కూడా నిన్న నైట్ వచ్చిన డేటా ప్రకారము మనం జనవరి నుంచి చూస్తే 30 కోట్ల వరకు సీజర్ చేశాము. మార్చ్ 16 నుంచి ఏవైతే అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి చెక్ చేసుకుంటే కనుక సుమారు 11.78 కోట్ల వరకు వివిధ రకాలైన సీజర్స్ గోల్డ్ కానీ క్యాష్ కానీ వెహికల్స్ కానీ లిక్కర్ కానీ సీజర్ చేయడం జరిగింది. దీంతోపాటు మెయిన్గా ఈ లాస్ట్ ఘట్టానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈవీఎంస్ రీత్యా అన్ని ఈవీఎంస్ కూడా కమిషనింగ్ అయిపోయి ఆల్రెడీ ఆల్ పోలింగ్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో స్ట్రాంగ్ రూమ్స్లో ఈవీఎంస్ పెట్టడం జరిగింది. పోలింగ్ స్టాఫ్ వరకు కూడా అందరికీ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఆర్డర్స్ అన్నీ ఫైనలైజ్ చేసి ఇచ్చాము. కానీ ఎవరెవరు ఏ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారనే అంశము 11వ తారీఖున రాత్ర జనరల్ అబ్జర్వర్స్ గారి పరిధిలో ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుంది. సో 12వ తారీఖున పొద్దున్న 7 గంటలకు వాళ్ళు వచ్చేటప్పటికి ఆ రోజు నైట్ చేసిన ర్యాండమైజేషన్ ప్రకారం ఎవరెవరు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తారనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇప్పుడు ఈవీఎంస్ ఇది పోలింగ్ స్టాఫ్ వరకు మాట్లాడుకుందాం. రోల్ వరకు కూడా ఎవరెవరైతే పోస్టల్ బ్యాలెట్ ఆప్ట్ చేశారో వాళ్ళందరివి కూడా పోస్టల్ బ్యాలెట్ అని మార్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది 98% అంటే ఒక 96%, 4% అలా చేసి ఉండకపోవచ్చు. బయట జిల్లాలో 67% ఓటింగ్ జరిగింది. ఇప్పుడు హోమ్ ఓటింగ్లో కూడా సుమారు మ్యాక్సిమం మనకి 92% వరకు మనకి హోమ్ ఓటింగ్. ఈ మిగిలిన వాళ్ళు ఇంకా మళ్ళీ పోల్ డే వచ్చి వేయడం కుదరదండి ఎట్టి పరిస్థితుల్లో. వీ హ్యావ్ గివెన్ దెమ్ ఆప్షన్. మన పోస్టల్ బ్యాలెట్ ఆప్ చేశారు, వాళ్ళ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశాం. ఇప్పుడు అక్కడ రాలేదు మేము ఇక్కడ వచ్చి ఓటేస్తామనే లాజిక్ లేదు. ఇంకా పోస్టల్ బ్యాలెట్ వీ హ్యావ్ గివెన్ ఫెసిలిటీస్ ఫ్రమ్ 5th to ఆల్మోస్ట్ నిన్నటి వరకు కూడా ఇచ్చాము. ఈరోజు రాకపోతే ఓటర్ లిస్ట్లో ఇది పోస్టల్ బ్యాలెట్ ఆప్ చేశారని పెట్టేయడం జరుగుతుంది. వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆప్షన్ని కల్పించడం జరగదు. దీంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు రేపు సాయంత్రం సుమారు 6 గంటల నుంచి అంటే 5 గంటల నుంచి రేపు కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. పాత్రికేయ మిత్రులందరికీ కూడా రేపు సాయంత్రం నుంచి సైలెన్స్ పీరియడ్ టిల్ విల్ బీ ఇంపోజ్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఆల్రెడీ ఇప్పుడే 144 సెక్షన్కి సంబంధించి వరకుని స్పెషల్ పవర్స్ కన్ఫర్ చేస్తూ వీఆర్ ఎన్షూరింగ్ దట్ సైలెన్స్ పీరియడ్కి సంబంధించి వరకు ఏమేమి చేయాలన్న దాంట్లో కూడా క్లుప్తంగా కొన్నిసార్లు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను సంబంధించి వరకుని. ఆ లాస్ట్ 48 hours 6 PM ఆఫ్ 11th to 14th May ఈవినింగ్ మార్నింగ్ వరకు ఖచ్చితంగా 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో
ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రొహిబిటరీ యాక్టివిటీస్ అంటే పబ్లిక్ మీటింగ్స్ కానీ, ర్యాలీస్ కానీ, ప్రొసెషన్స్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా క్యాంపెయిన్స్ ఆర్ ఆల్సో నాట్ అలౌడ్ ఇన్ దిస్ పీరియడ్. బేసికలీ ఏవైనా పేపర్లో యాడ్ ఫుల్ పేజ్ ఇచ్చుకోవాలనుకుంటే కనుక డిస్ట్రిక్ట్ ఎంసీఎంసీ పరంగా క్లియరెన్స్ కానీ, స్టేట్ లెవెల్ పర్మిషన్ తీసుకునే యాడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రింట్ మీడియాలో సంబంధించుకుని. తర్వాత ఆల్ లాడ్జెస్, పబ్లిక్ స్పేసెస్ అన్నీ కూడా క్లియర్ కట్గా వెరిఫై చేస్తారు. ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళ వరకే కాన్స్టిట్యున్సీలో ఉండాలా. ఓటర్స్ కాని వాళ్ళకి సంబంధించుకుని ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీ బయటికి మూవ్ చేయడం జరుగుతుంది సెర్చ్ చేసినప్పుడు కానీ ఏమైనాను. ఎవరైతే ఓటు హక్కు ఉందో వాళ్ళ వరకే మేజర్గా విత్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ చేయాల్సి ఉంటుంది. బల్క్ ఎస్ఎంఎస్ఎస్ ఏవైతే పంపించాల్సి ఉంటుందో అవి ఆ టైంలో ఎట్టి పరిస్థితుల్లో పంపించకూడదు. ఏమైనా పంపించాల్సి ఉంటే రేపు సాయంత్రం 6 లోపల వరకే టైం ఉంటుంది తప్ప ఆ తర్వాత మనకు ఏమైనా చేస్తే దెన్ విల్ హ్యావ్ టు టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ దట్ థింగ్. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించి సంక్షేమ పాలన కొనసాగేలా దీవించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యాహ్నం కడప నగరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మరో 3 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుందన్నారు. ప్రస్తుతం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్న ఎన్నికను కావని, ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలన్నారు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు అని, అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు పలకడమేనని అన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలో నోట్లో తల పెట్టడమేనన్నారు. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యమన్నారు. ఈ క్రమంలో 2014లో లాగానే చంద్రబాబు మరోమారు మోసం చేసేందుకు వచ్చారన్నారు. హామీలు ఇవ్వడం, ఆపై విస్మరించడం వారికి అలవాటేనని చెప్పారు. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ చెప్పుకునేందుకు ఒక పథకం కూడా లేదని, మీ బిడ్డ 59 నెలల కాలంలో విప్లవాత్మక మార్పులు తేవడం జరిగిందన్నారు. పేదలకు అత్యున్నత స్థాయి ఉచిత విద్య, వైద్యం తీసుకువచ్చామని, అక్కచెల్లెమ్మలకు సామాజిక వెనుకబాటుతనానికి స్వస్తి చెప్పామని అన్నారు. అవ్వాతాతల మోములో చిరునవ్వుకు పాటుపడినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన కళ్లను మనమే పొడుచుకున్నట్లన్నారు. చంద్రబాబు గెలిపించడం కోసం వారు పడుతున్న ఆరాటాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఆయా నాయకుల కుట్రలను తిప్పికొడుతూ ప్రస్తుత రాజకీయాలను గమనిస్తూ రాబోయే ఎన్నికల్లో కడప ఎమ్మెల్యేగా అంజద్ బాషాను, ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని ఘన విజయం అందేలా దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరో 3 రోజుల్లో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా? ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి, పేదవాడి భవిష్యత్తుకు భరోసా. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం. ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే దాని అర్థం కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు జరగకపోయిండొచ్చేమో, మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 99% ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చి, ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావిస్తూ
ఏకంగా 99% హామీలను అమలు చేసి ఆ అమలు చేసిన మేనిఫెస్టోను నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు వాళ్ళ ఇంటికి పంపించి ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటా ఉన్నా ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా నిలబడ్డాడు. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా జరిగైనా ఈ రకంగా? నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా ఇలా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకి నేరుగా వెళ్ళిపోవడం ఏమన్నా గతంలో ఎప్పుడైనా చూశారా? గతంలో ఎప్పుడైనా చూశారా తమ్ముడు? అక్క గతంలో ఎప్పుడైనా జరిగిందా? మంచి చేసిన ఈ ఫేర్ ఎక్కడుండాలి? మంచి చేసిన ఈ ఫేర్ ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్ లోనే ఉండాలి. నా కుడి పక్కన మన ఎమ్మెల్యే అభ్యర్థిగా అమ్జద్ భాయ్ నిలబడతా ఉన్నాడు. మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు. అప్పుడప్పుడు కొద్దో గొప్ప తన మీద కొద్దో గొప్ప ఎవరికైనా కోపం ఉన్నా కూడా దయచేసి ఆ కోపాన్ని కాస్త పక్కకు పెట్టేసేయండి. మీ బిడ్డను చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూడండి. మళ్ళీ పేదవాడి భవిష్యత్ కోసం మళ్ళీ మన పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల్సిన అవసరాన్ని చూడండి. మీ అందరికీ మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరున ప్రార్థిస్తా ఉన్నాడు. నా ఎడం వైపున అవినాష్ ఉన్నాడు, నా తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అవినాష్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరున ప్రార్థిస్తా ఉన్నాడు. పాలిసెట్లో స్నేహిత అమృతహస్తం ఆణిముత్యాలు విజయకేతనం ఎగురవేసి అందరి మన్ననలు పొందడంతో పాటు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. పులివెందుల పట్టణంలోని స్నేహిత అమృతహస్తం సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత విద్య ఉపాధ్యాయ బృందం సహకారంతో పాలిసెట్ ప్రవేశ పరీక్షకు గత నెల 27వ తేదీన ప్రభుత్వం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 200 మంది హాజరయ్యారు. వీరిలో అన్నారెడ్డి నేత్రారెడ్డి 108 మార్కులతో 528వ ర్యాంకు సాధించి మొదటి స్థానం సాధించింది. 35 మంది 25,000 లోపు ర్యాంకులను సాధించారు. వీరితో పాటు మొత్తం 190 మంది విద్యార్థులు పాలిసెట్ కౌన్సిలింగ్కు అర్హత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందన సభను ఏర్పాటు చేసి గురువారం ఉత్తమ ర్యాంకు సాధించిన నేత్రారెడ్డికి ఉర్దూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, ఉచిత విద్య ఉపాధ్యాయ బృందం కృష్ణారెడ్డి, నరేంద్ర గుప్తా, శేష ఉమేశ్వరమ్మ, శ్రీదేవి, శ్యామ్ కుమార్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, రామాంజనేయులు, శివ గంగాధర్ రెడ్డి, స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షులు రాజుల చేతుల మీదుగా మెమెంటో అందించి నేత్రకు అభినందనలు తెలిపారు. మిగిలిన విద్యార్థులకు బహుమతులను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఉచిత కోచింగ్ నిర్వహణకు సహకరించిన ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులను ప్రోత్సహించి సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, నేత్ర సేకరణ కేంద్రం టెక్నీషియన్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతత వాతావరణం నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టినట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. కడప కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ రోజు ఎవరైనా సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. పోలింగ్ ముగిసిన తర్వాత 20 రోజుల పాటు తాను ఇదే పనిలో ఉంటానని చెప్పారు. సమస్యలు సృష్టించే వ్యక్తులపై మాన్యువల్ సర్విలెన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలలో గట్టి భద్రత ఉంటుందన్నారు. సైలెన్స్ పీరియడ్ను పటిష్టంగా అమలు చేసేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. గతంలో కన్నా ఈ ఏడు ఎక్కువ బలగాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. సివిల్ పోలీసులు 3,000 మందితో పాటు కేంద్ర బలగాలు, హోంగార్డులు
ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్లను వినియోగించుకుంటామన్నారు. 5 నుంచి 10 పోలింగ్ కేంద్రాలను కలిపి ఒక రూట్గా ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలా జిల్లాలో 280 రూట్లు ఉంటాయని, పెట్రోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. క్విక్ యాక్షన్ టీంలు రంగంలో ఉంటాయని, ఈ ఏడు 3 ఎస్పీ స్థాయి అధికారులు కూడా బందోబస్తు విధులు నిర్వర్తిస్తారని వివరించారు. ఈ సమావేశంలో కమిషనర్ ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. పోలీస్ యంత్రాంగం మరియు జిల్లా పాలన పూర్తి స్థాయిలో సిద్ధమున్నారని తెలియజేస్తున్నాను. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ప్లాన్ ఏదైతే మనం మొత్తం ఇది ఎన్నికల ప్రక్రియ సంబంధించి సెక్యూరిటీ బందోబస్తు పెడతా ఉంటాము, అది కూడా ఫైనల్ అయింది. చాలా చాకచక్యంతో అడిక్వేట్గా ఫుల్ ప్రూఫ్ బందోబస్త్ ప్లానింగ్ జరిగింది. ఈ సంవత్సరం గత ఎన్నికలతో పోల్చుకుంటే మనకు ఎక్కువ ఫోర్సెస్ వచ్చినాయి. బందోబస్త్ ఇంకా కొంచెం లాస్ట్ టైం నుంచి పోల్చుకుంటే గట్టిగా ఉందని నేను తెలియజేస్తున్నాను. ఫిగర్స్ చూసినట్టయితే టోటల్ అగ్రిగేట్ ఫిగర్స్ అంటే సివిల్ పోలీస్ సుమారుగా 3000 మెంబర్స్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఆల్మోస్ట్ 900 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కూడా మన జిల్లాకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ క్యూ మెయింటెనెన్స్ మరియు అసిస్టెన్స్ టు ది పోలీస్ పర్సనల్ కింద మనం ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్స్ని కూడా డిప్లాయ్మెంట్ ఇస్తున్నాము. సుమారుగా ఒక 5000 టోటల్ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ హ్యాస్ బీన్ డన్ ఫర్ ది ఎలక్షన్స్ దిస్ టైం. అందులో భాగంగా ప్రత్యేకంగా చూడాలంటే క్యూఆర్టీస్, క్విక్ రియాక్షన్ టీమ్స్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, పోలింగ్ స్టేషన్ దగ్గరగా మన పోలీస్ సిబ్బంది ఉంటారు పోలింగ్ స్టేషన్ని సెక్యూర్ చేయడానికి. ఒక 5 నుంచి 10 పోలింగ్ స్టేషన్స్ కలిపి ఒక రూట్ మాదిరిగా మనం ఇచ్చే ఉన్నాము. ఆ రూట్ పైన ఒక రూట్ మొబైల్ తిరుగుతూ ఉంటుంది. సో మనకు రెవెన్యూ పరంగా 225 రూట్స్ ఉన్నాయి. దాన్ని చూసుకుంటూ కొద్దిగా రియాక్షన్ టైం క్విక్గా ఉండాలనే ఉద్దేశంతో మనం అదనంగా కొన్ని పోలీస్ పరంగా రూట్స్ పెట్టాము. టోటల్ 280 పోలీస్ రూట్స్ ఆర్ గోయింగ్ టు బి దేర్. సో మనకు ఉండేది 1359 లొకేషన్స్, ఎక్కడైతే 2035 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో 280 రూట్స్, పెట్రోలింగ్ రూట్స్ నుంచి మనం ఇది ఏర్పాటు చేసి కవర్ చేస్తున్నాము. సో సుమారుగా యూ కెన్ క్యాల్కులేట్ అరౌండ్ 4.5-5 రూట్స్ పర్ పెట్రోలింగ్ పార్టీ. అదేవిధంగా ఈ రూట్ మొబైల్స్ పైన 112 జిల్లా వ్యాప్తంగా కూడా 112 లెవెల్ 2 క్విక్ రియాక్షన్ టీమ్స్ మనం ఏర్పాటు చేశాము. ఈ టీమ్స్ అన్నిట్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, డిఎస్పీ కానీ, అదేవిధంగా ఈసారి నూతనమైన ఒక పద్ధతితో పారామిలిటరీ ఆఫీసర్స్ని కూడా, వారి యొక్క సబ్ ఇన్స్పెక్టర్స్ని కూడా మనం క్యూఆర్టీకి భాగంగా తీసుకుని సుమారుగా 120 క్యూఆర్టీస్ రూట్స్ మీద ఏర్పాటు చేశాము. సో అగైన్ యూ కెన్ అండర్స్టాండ్, ఒక 2 to 3 రూట్ మొబైల్స్ మీద ఒక క్యూఆర్టీ ఉంటుంది. స్ట్రాంగ్ క్యూఆర్టీ, ఒక క్యూఆర్టీ లెవెల్లో ఆర్మ్డ్ ఫోర్స్ ఉంటుంది, అదేవిధంగా సివిల్ ఫోర్స్ ఉంటుంది. సో దీనికి ఆయన ఈ క్యూఆర్టీ కెన్ రెస్పాండ్ అండ్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్. దానిపైన ఆబ్వియస్లీ లెవెల్ 4 క్యూఆర్టీస్ కూడా ఉన్నాయి. సీనియర్ ఆఫీసర్స్ని, డిఎస్పీ స్థాయి 12 ఆఫీసర్స్, అడిషనల్ ఎస్పీ స్థాయి 4 ఆఫీసర్స్, ఎస్పీ స్థాయి కూడా 3 ఆఫీసర్స్ మన జిల్లాలో ఈసారి ఎలక్షన్ బందోబస్తులో ఉంటారు. ఇంకా కొంచెం లాస్ట్ మినిట్లో కూడా మాకు అదనంగా బందోబస్తు వచ్చే మరియు ర్యాంక్స్ కొన్ని వచ్చే మాకు అవకాశం ఉంటుంది. అవి కూడా ఎక్కడైతే మనం క్రిటికల్గా సమస్యాత్మకంగా ఉన్నాయని గుర్తించాము, అక్కడ మనం దాన్ని డిప్లాయ్మెంట్ ఇస్తాము. సో ఓవరాల్గా చాలా పకడ్బందీగా పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది. టుమారో ఇట్ సెల్ఫ్ ఈ సైలెన్స్ పీరియడ్ ఏదైతే ఉంటుంది రేపు సాయంత్రం నుంచి క్యూఆర్టీస్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. టుమారో ఈవినింగ్ ఆన్వర్డ్స్ ఆల్ ద క్యూఆర్టీస్ విల్ బి యాక్టివేటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఇప్పటి నుండి కూడా ఏరియా డామినేషన్ అనే ఉద్దేశంతో ఆ క్యూఆర్టీ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఆబ్వియస్లీ రూట్ మొబైల్స్ అండ్ పోలింగ్ స్టేషన్ స్టాఫ్ 12th రోజు అలాంగ్ విత్ రెస్ట్ ఆఫ్ ది పోలింగ్ స్టాఫ్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది.
అన్ని సెన్సిటివ్ ప్లేసెస్లో పికెట్స్ పెట్టడం జరిగింది. ఆల్ సెన్సిటివ్ ప్లేసెస్ నైట్ పెట్రోలింగ్ కూడా పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యన మీరు చూస్తూ ఉంటారు, అన్ని క్రిటికల్ విలేజెస్లో, సెన్సిటివ్ విలేజెస్లో మన సిబ్బంది నైట్ హాల్ట్ చేస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా ఆ విధంగానే కొనసాగిస్తూ ఉంటుంది. సో ది డిప్లాయ్మెంట్ ఒక ఫుల్ ప్రూఫ్ పాయింట్ ఆఫ్ వ్యూతో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సర్వేలెన్స్ కూడా, లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్, మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీ హ్యావ్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ దట్ కొంతమంది కావాలని గొడవలు సృష్టిస్తారు, కావాలని కమోషన్ చేస్తారు, డిస్టర్బెన్స్ చేస్తారు, మాకు తెలీదు అని అట్లా ఎవరు కూడా భ్రమంలో ఉండకూడదు. వారిపైన కూడా మనం ప్రత్యేకంగా మాన్యువల్ సర్వేలెన్స్ పెడుతున్నామని నేను తెలియజేస్తున్నాను. వారు చేసింది ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్, ప్రతిదీ కూడా టెక్నికల్ అనాలిసిస్, ప్రతిదీ కూడా మాన్యువల్ ఇన్ఫర్మేషన్ మాకు పిన్ టు పిన్ వస్తుంది. ఏది కూడా డిస్టర్బెన్స్ కానీ, కమోషన్ కానీ, యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ, నేరం కానీ వాళ్ళు పాల్పడితే దానిపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అని నేను తెలియజేస్తున్నాను. చాలా బలమైన చట్టపరమైన, చాలా బలమైన తగిన చర్య ఉంటుందని తెలియజేస్తున్నాను. అక్కడితోనే కాకుండా నేను వ్యక్తిగతంగా ఇది ఒకటి క్లారిఫై చేస్తున్నాను, దట్ పోలింగ్ డే ప్రత్యేకంగా పోలింగ్ ప్రాసెస్, పోలింగ్ స్టేషన్, ఈవీఎంస్, దీన్ని మాత్రం ఈ 100 మీటర్స్ ప్రెమిసెస్లో దీన్ని మాత్రం ఎవరైనా కూడా tries to violate the integrity, tries to vitiate, tries to create disturbance, అందులో అంత గట్టిగా చర్య ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది. ఇంకా స్పష్టమైన భాషలో కావాలంటే కొట్టుకుంటూ, తనకుంటూ, తరమేయడమే కాకుండా ఉరిపిస్తాను. క్లియర్గా చెప్తున్నాను. దానికి ఏదైనా పరిమాణాలు ఉంటే నేను ఫేస్ చేయడానికి రెడీ. క్లియర్గా చెప్తున్నాను. చూడండి, ఒక్కరోజు అతి ఉత్సాహం చూపించినా కూడా మరుసటి రోజు నుంచి ఊర్లోనే బతకాలి కదా. నేను పోలింగ్ అయినాక నెక్స్ట్ 20 days ఇలాంటి వారిపైన పగ్గబట్టి వెంటబడతా, ఇంకా ఏ పని పెట్టును. నేను క్లియర్గా చెప్తున్నాను. దిస్ ఈజ్ మై సిన్సియర్ అండ్ మై అబ్సల్యూట్లీ సీరియస్ మెసేజ్. దిస్ ఈజ్ మై ఓన్లీ జాబ్. కలెక్టర్ గారు అంతా కూడా ప్లాన్ చేసి ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్. నేనైతే నా కోసం ఇది ఒక్కటే పని పెట్టాను, దట్ ఇఫ్ ఎనీబడి డిస్టర్బ్స్ ద పోల్ ప్రాసెస్ ఆన్ ద 13th, అప్పటి నుంచి నెక్స్ట్ 20 days అదే నా పని ఉంటుంది. ఐ విల్ మేక్ షూర్ దట్ కనీసం దట్ ఎగ్జాంపుల్ విల్ బి సెట్ సో స్ట్రాంగ్లీ దట్ ఇంకోసారి ఎక్కడ కూడా అదే జరిగే ప్రసక్తి ఉండదు. సో యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డోంట్ టెస్ట్ మన రిజాల్వ్. ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ దట్ పోలీస్ ఇస్ నాట్ సీరియస్ అబౌట్ దిస్. ఎవ్రీ సింగిల్ పోలీస్మెన్, ప్రతి ఆఫీసర్కి కూడా నేను ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. ఏదైనా కూడా ఇట్లా జరిగితే దాంతో పూర్తి స్థాయిలో గట్టిగా దానికి అవసరంని తగ్గట్టుగా డీల్ చేయండి అని ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ policing that is going to happen now for the next 3 days, because we are very, very serious about this. And ఎట్ పరిస్థితిలో కూడా ఏ మాత్రం డిస్టర్బెన్స్ మనం ఒప్పుకోము. లెట్ మీ బి వెరీ క్లియర్ అబౌట్ దిస్. This is the only message I want to give, and this is the only action you will see on the ground. Thank you. ఒక్క నిమిషం మీరంతా ఆపేస్తే మాట్లాడండి. కడప నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ ప్రజా జీవితంలో మమేకం కావాలని పలువురు ఆకాంక్షించారు. ఆరిఫుల్లా 62వ జన్మదిన వేడుకలను కడప నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని నాగరాజ్పేట ప్రేమాలయ పట్టణ వసతి నిరాశ్రయుల గృహంలో నిరుపేదలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆరిఫుల్లా మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలు నిరాశ్రయుల వసతి గృహంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. గత 11 సంవత్సరాల నుంచి కడప ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. భగవంతుని ఆశీస్సులతో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహంలో నిరుపేదలు, అనాథలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, ప్రేమాలయ ఆశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంలో నా పుట్టినరోజు మీతో షేర్ చేసుకొని నేను జరిపించుకోవాలని ఆ ఉద్దేశంతో మీ దగ్గరికి రావడం జరిగింది. నేను ఒక చిన్న సేవ
ఒక బ్రెడ్ ఫ్రూట్స్ కూడా మీకు ఇవ్వాలని నా మనసులో వచ్చింది. మీ ఆశీర్వాదాలు కూడా నాకు అవసరము. ఎందుకంటే నేను 11 సంవత్సరం నుంచి ఎప్పుడు నేను హుషారైనాను. అప్పటి నుంచి కూడా దేవుడు నా మైండ్లో సేవ చేయాలనే ఉద్దేశం మైండ్లో దేవుడు వేసేసినాడు. ఆ రోజు 11 సంవత్సరం నుంచి నేను సేవా కార్యక్రమంలోనే ఉన్నాను. అది నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్. ఎప్పుడు కూడా నేను కౌన్సిలర్ అయినా కానీ, తెలుగుదేశం పార్టీలో పదవులు ఉన్నా కానీ, డిప్యూటీ మేయర్ అయినా కానీ, నేను మనిషికి వేరేగా నేను ఈ రోజు వరకు నేను చూడలేదు. ఎప్పుడు కూడా అందరితో కలిసి గట్టిగా ఉండేవాడిని. నేను ఈ రోజు వరకు దేవుని దేవాల నాకు మీ ఆశీర్వాదం వల్ల నాకు గౌరవమే దక్కుతూ వచ్చింది. ఇప్పుడు కూడా మీ ఆశీర్వాదం నాకు అవసరము. మీకు ఎప్పుడైనా కానీ ఏదైనా కష్టాలు కానీ ఏదైనా కానీ చలికాలంలో కానీ బడ్షీట్లో కావాలంటే అన్న మాకు చెప్తే మీకు సహాయం చేసేదానికి నేను తప్పకుండా ఉన్నాను. మీకు ఏదైనా కానీ ఏ ఇబ్బంది అయినా కానీ వచ్చి అన్న నాకు చెప్తే నేను చేసేదానికి సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కడప పర్యటనలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇండియా కూటమి ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన రాహుల్ గాంధీ 11:30 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారన్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకుని దివంగత వైఎస్ఆర్ సమాధి ఘాట్ను దర్శించడంతో పాటు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారన్నారు. అనంతరం కడప నగరం బిల్టప్ వద్దగల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారన్నారు. కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిలకు జిల్లా వ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో షర్మిల 3 లక్షల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించబోతుందన్నారు. ప్రతి ఒక్కరూ అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో మార్పును కోరుకుంటున్నట్లు తెలిపారు. అటు తెలంగాణ ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లుగానే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. గ్యారంటీ పథకాలు ఈ ఎన్నికల్లో బాగా పనిచేస్తాయని అన్నారు. అనంతరం వామపక్ష నేతలు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, గాలి చంద్రతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. భాగంగా రేపు ఏఐసిసి మాజీ అధ్యక్షులు, ఎంపీ, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కడపకు వస్తున్నారు. రేపు ఉదయం 11:30 గంటలకు ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడి నుండి హెలికాప్టర్లో ఇడుపులపై వైఎస్ఆర్ ఘాట్ ఎస్టేట్కి అక్కడికి పోతారు. ఆడ ఒక అర్ధగంట అక్కడ ఉండి అక్కడ వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి వైఎస్ఆర్ స్టాచ్యూకు పూలమాల వేసి తర్వాత మళ్ళీ ఇక్కడికి కడపకు వచ్చి కడప బహిరంగ సభలో ఈ బిల్డప్ దగ్గర బహిరంగ సభ ఉంటుంది. అక్కడ 1 గంటకు బహిరంగ సభ ప్రారంభమై 2 వరకు ఉంటుంది. ఇది ఓవరాల్గా రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం. 11:30కు ఎయిర్పోర్ట్కి వస్తారు. అక్కడ నుండి హెలికాప్టర్లో ఇడుపులపాయ ఎస్టేట్కి పోతారు. అక్కడ నుండి మళ్ళీ హెలికాప్టర్లో ఎయిర్పోర్ట్కి వచ్చేసి అక్కడ నుండి సభాస్థలికి వస్తారు. దాదాపు 1 గంట సేపు వచ్చేసి సభా కార్యక్రమంలో పాల్గొంటారు. వారితో పాటు మిగతా వచ్చేసి ఏఐసిసి జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు, ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ గారు, తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు, మయ్యప్పన్ గారు, ఇంకా మిగతా పార్టీ నాయకులందరూ ఉంటారు. మిగతా మిత్రపక్షాల తరపున ఇప్పుడే నారాయణ గారు వస్తారని చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఓవరాల్గా రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం. రాహుల్ గాంధీ గారి సభను జయప్రదం చేయవలసిందిగా ఇండియా కూటమిలోని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కడప లోక్సభ సీట్ ఆల్రెడీ ప్రజాభిప్రాయం వరకైతే ఇప్పటికే డిక్లేర్డ్. కడప కాంగ్రెస్ అభ్యర్థి శర్మిలమ్మ గారు 3 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారు. ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి
మోడీ ప్రభుత్వం పైన, మోడీ విధానాలపైన విసిగిపోయినటువంటి అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థి యువజనులు, మహిళలు, మైనారిటీలు, దళితులు, అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల నుంచి అందరూ కూడా ఇవాళ అగెనెస్ట్ టు బీజేపీ అనేటువంటి పద్ధతిలో ఉంటా ఉన్నారు. ఈ దేశం కోసము, పేదల కోసం ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీ అయితే, పేదల కోసం పనిచేసేది కమ్యూనిస్ట్ పార్టీ. గతంలో 2004 ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెసు కమ్యూనిస్టుల కలయికతో ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మొదలుకొని అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడంలో క్రియాశీలక భూమిక పోషించాయో, అదే క్రమంలో ఇవాళ ప్రజానికం కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ దేశానికి కాంగ్రెసే అవసరము, ఈ దేశానికి కాంగ్రెస్ కమ్యూనిస్టుల అవసరం చాలా ఉంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. జరగబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టుల యొక్క కలయిక అనేటువంటిది ఈ దేశానికి, రాష్ట్రానికి, ఈ జిల్లాలో కూడా స్వాగతిస్తారని చెప్పి రానున్నటువంటి రోజుల్లో ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజలు అప్రమత్తమై అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పేలా ఎన్నికల్లో తీర్పునివ్వాలని కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. ఎన్నికల సమయంలో ఈ యాక్ట్ తమను ఇబ్బందులకు గురి చేస్తుందని భావించిన అధికార పార్టీ నేతలు మాట మార్చి ఈ యాక్ట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందని పేర్కొంటూ సోషల్ మీడియా ద్వారా ఆ నెపాన్ని ఇతరుల మీదకు నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు కడప నియోజకవర్గ ప్రజలు ఈ యాక్ట్ పట్ల చైతన్యవంతులు కావాలని సూచించారు. భూ వివాదాలు తలెత్తితే సివిల్ కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా పోవడమే కాకుండా మన ఆస్తులను కొట్టేయడానికి పెద్ద పథకాన్ని రచించారన్నారు. ప్రజలు అప్రమత్తమై సోమవారం జరిగే ఎన్నికల్లో అధికార పార్టీ ఆలోచనలు తిరస్కరించడంతో పాటు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు తమ వంతుగా తోడ్పాటు అందించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డితో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ సీరియస్గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈరోజు ఏమాత్రం పొరపాటు పడి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి అవకాశం ఇచ్చి మీ ఓటు ఫ్యాన్ గుర్తుకేస్తే దాంతోపాటు మీ యొక్క ఆస్తులు, మీ యొక్క ఇల్లులు, మీ పెద్దల నుంచి వచ్చినటివి ఏవైనా కానీ అవన్నీ మీద మీకు హక్కు లేదు, మీ పిల్లలకు హక్కు లేదు, మీ కుటుంబ సభ్యులకు హక్కు లేదని మీరు ఒక వీలునామా రాసిచ్చినట్టు అర్థమైపోతుంది. ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి దాదాపు 2023 అక్టోబర్లో తీసుకొచ్చి చాలా సీక్రెట్గా దాన్ని తీసుకొచ్చి దాన్ని జీవో చేసి ఈరోజు మళ్ళా డిసెంబరు దానికి సంబంధించిన చైర్పర్సన్, కమిషనరు, సభ్యుల్ని కూడా నియమించినారు. డిసెంబర్ నెలలో 29న ఉత్తర్వులు కూడా ఇచ్చినారు. ఈరోజు ఎలక్షన్లో దాని మీద వ్యతిరేకత వస్తూ ఉందని చెప్పేసి అదంతా బూటకము, అది బీజేపీ ప్రభుత్వం చెప్తే చేశాము, ఇంకొకరు చెప్తే చేసినామంటూ ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళు దుష్ప్రచారం చేసుకుంటూ వాళ్ళ మీద వాళ్ళు చాలా సచ్చిలు లెక్క ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద అబద్ధాలు బూటకపు మాటలు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకందరికీ, కడప నియోజకవర్గంలోని ప్రజలకందరికీ నేను చెప్తున్నాను, ఏ విధమైన మీరు తప్పు చేసినారా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయిపోయి మీ ఆస్తుల మీద హక్కులు పూర్తిగా ఎవరు తీసుకుంటారో తెలీదు. దీని ప్రకారము ఏదైనా భూ వివాదం జరిగితే సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ యాక్ట్ ప్రకారం ఇంకా సివిల్ కోర్టుకు పోయే పరిస్థితి ఉండదు. సివిల్ కోర్టుకు ఉండాల్సిన హక్కులన్నీ, అధికారాలన్నీ ఒక రెవెన్యూ ఆఫీసర్కి ఇచ్చి ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క వైసీపీ పార్టీకి తొత్తు అయిన వ్యక్తులకు కానీ అలాగనే వాళ్ళ కంట్రోల్ ఉన్న ఆఫీసర్లకు కానీ ఇచ్చి మన ఆస్తులని కొట్టేయడానికి పెద్ద పథకాన్ని వీళ్ళు రచించారు. ఇన్ని రోజులు 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరి ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, డీకేటీ భూములు అన్నీ కొట్టేశారు. ఇప్పుడు అక్కడ కొంతమంది ఆస్తులు కొట్టేస్తే వాళ్ళు సివిల్ కోర్టులకు వెళ్ళేసి వాటిని కోర్టు వివాదాల్లో ఉండడం వల్ల వీళ్ళు అనుకున్న ఉపాయం ప్లాన్ వర్కౌట్ కాకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆలోచించి ఈ వైసీపీకి సంబంధించిన కుట్రదారులు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి దీన్ని ప్రజల మీదుగా ఓ పెద్ద పిశాచిలాగా తీసుకొస్తున్నారు. ఇన్ని రోజులు 5 సంవత్సరాలు కరెంటు బిల్లులు పెంచి మద్యన విధానాల ద్వారా ప్రజలను దోచుకుంటే ఈసారి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా వీళ్ళు ప్రజలను దోచుకోవడానికి సంసిద్ధమైపోయినారు. ఈ సిద్ధం అనే బ్యానరు ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించిన
బ్యానరే వాళ్ళు మన బాస్తులు మన భూములు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ ఎలక్షన్స్ ముందే చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది. ప్రజలకందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఏమాత్రం మీరు ఏమరపాట్లో ఉన్నా, ఏమాత్రం ఈ మనిషికి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అని చెప్పేసి మళ్ళీ మీ దగ్గర ఉన్న అభిమానాన్ని ఏదన్నా ఈయన మీద చూపిస్తే మాత్రము డెఫినెట్గా మీకున్న అరాకొర ఆస్తులు, మీ పెద్దోళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తులు, ఇల్లు మొత్తం అన్నాకాంతం అయిపోతాయి. ఇంకా మనం ఇక్కడ కూలోళ్ళు లెక్క, బానిసలు లెక్క ప్రతి ఒక్క పౌరుడు జీవించాల్సి వస్తుంది. రేపు మన ఆస్తులు ఎప్పుడు ఎవరైనా కొట్టేయచ్చు, ఎప్పుడు ఎవరైనా తనఖా పెట్టుకోవచ్చు, ఎప్పుడు ఎవరైనా అమ్మేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ ఈ విషయాన్ని బాగా పరిశీలించి ఆలోచించి ఇంకా 3 రోజుల్లో సోమవారం పొద్దున మనం ఓట్లకు పోతున్నాం. ఆ ఓట్ల రూపంలో మీరు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనని పెద్ద ఎత్తున తిరస్కరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించారు. ఈ యాక్ట్ను రద్దు చేయడానికి కన్నా మీరు తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని, మన అందరి జీవితాలని కాపాడాలని చెప్పి మరొకసారి అందరికీ వినయంగా విన్నవించుకుంటున్నాను. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్ అంటూ శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి వైసీపీ క్యాడర్ను ఉత్సాహపరిచారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లి పట్టణంలోని అమ్మవారిశాల సమీపంలోని 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వారికి సతీష్ కుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ కుటుంబం మధ్య చిచ్చు పెట్టి చంద్రబాబు నాయుడు గెలవాలని చూస్తున్నారని, ప్రతి ఒక్కరూ మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఓటుతో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు. రేపు వేంపల్లి పట్టణంలో జరగబోయే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి మండల జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి, సర్పంచ్ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ బాబా షరీఫ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను చూడలేదు, ఒక చెడ్డ మాట, ఒక తిట్టు మాట కూడా ఆయన నోట్లో నుంచి రాదు. వాళ్ళ కుటుంబంలోనే చిచ్చు పెట్టి వాళ్ళతోనే చెప్పేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనన్నిటి కూడా మీ యొక్క ఓట్లతో మేము ఇవన్నీ నమ్మం, జగన్ అనే మాకు నమ్మకం అని చెప్పి నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్. కరెక్టా? ఓకే, థ్యాంక్ యూ. అందరూ కూడా తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థుల మోసపూరిత హామీలను తిప్పికొడుతూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించి సంక్షేమ పాలన కొనసాగేలా దీవించాలి. కడప బహిరంగ సభ ద్వారా ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు. సార్వత్రిక ఎన్నికలు జిల్లాలో స్వేచ్ఛగా ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు. జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కడప పర్యటనలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలి. ప్రజలకు ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నరెడ్డి తులసిరెడ్డి వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.